దేశ రాజధాని ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా గాలి నాణ్యత కాస్త మెరుగైనా కూడా మళ్లీ దిగజారింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటున్నారు. ఇక అక్షరధామ్, ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. ఈ రెండు ప్రాంతాలను కూడా అత్యంత ప్రమాదకర జాబితాలోకి చేర్చింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 445గా నమోదైంది. చాణక్యపురి, పంజాబీబాగ్, బురాగి ప్రాంతాల్లోనూ విషపూరిత పొగమంచు పొర కమ్ముకుంది. ఉత్తర భారత్పై చలి పంజా విసురుతోంది. యూపీలోని బులంద్ షహర్లో చలిగాలులు తీవ్రమయ్యాయి. బులంద్ షహర్ను దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఇటు అస్సాంలోని గుహవాటిని కూడా పొగమంచు కమ్మేసింది. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. पहले से बेहतर हुआ है. पहले तो बहुत ज़्यादा ख़राब था दिवाली की वजह से, और उसकी वजह से बहुत ज़्यादा पोल्यूशन बढ़ गया था. अभी थोड़ा रिसेंट डेज़ में कम हुआ है, 2-3 दिन में. आज अभी देख रहे हो अभी कितना कोहरा आपको दिख रहा होगा. राइट है, ठीक. मतलब पहले था, काफ़ी ज़्यादा था. कुछ दिन में हमने देखा कि कम हुआ है, थोड़ा सा पोल्यूशन कम हुआ है, पर अभी लगता है फिर से बढ़ गया. मतलब अब कोहरा ही देख लो कितना सारा हो रहा है. अभी ठंड भी बहुत बढ़ गई है, तो मुझे तो लगता है कि पोल्यूशन थोड़ा और बढ़ेगा, पर ठीक ही है. वैसे तो मतलब हर संडे आते हैं, मज़ा आता है. वैसे దేశ రాజధాని ఢిల్లీని ఎయిర్ పొల్యూషన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత వారం రోజులుగా గాలి నాణ్యత కాస్త మెరుగైనా మళ్లీ దిగజారింది. దీంతో ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర వాయు కాలుష్యంతో జనం ఇబ్బంది పడుతున్నారు. దేశ రాజధాని అంతటా దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా ఏం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో చలితో పాటు పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అక్షరధామ్, ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దారుణంగా పడిపోయింది. ఈ రెండు ప్రాంతాలను అత్యంత ప్రమాదకర జాబితాలో చేర్చింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఎయిర్ క్వాలిటీ పడిపోవడంతో పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 445గా నమోదైంది. చాణక్యపురి, పంజాబీబాగ్, బురారి ప్రాంతాల్లోనూ విషపూరిత పొగమంచు పొర కమ్ముకుంది. ఉత్తర భారత్పై చలి పంజా విసురుతోంది. యూపీలోని బులంద్ షహర్లో చలిగాలులు తీవ్రమయ్యాయి. బులంద్ షహర్ను దట్టమైన పొగమంచు చుట్టుముట్టింది. ఇటు అస్సాంలోని గుహవాటిని కూడా పొగమంచు కమ్మేసింది. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది.